మన నిర్లక్ష్యం వల్ల భూమాత ఎంత కుషించిపోతుందో, చేజేతులారా మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్ లో వేసే. సరే అయ్యా. అంత దూరం వెళ్ళే ఓపిక లేదు గాని ఇక్కడ పడేస్తే పోలే. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లి బయట పడేండి రా. మహాశయా విధి పగై తరిమెనా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు జీర్ణమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నాను నేను. మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేండి రా. బిడ్డను ఎవరైనా ఏమనంటే పెట్టారా? అలాంటిది నా గుండెల మీద తెచ్చుకున్న నా బిడ్డలు చెట్టు అర్థంగా కొట్టి చంపేస్తున్నారు కదా. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష, కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష. గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, ఏ శాపం తనకెందుకని, ఆ అలల అలజడి ఆటడియాలని కంటతడి, కనబడలేదా వినబడడం లేదా. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీరు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాస్ నీరు ఇస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే.
మీ అందరి కోసమే. మీరు వాడే ప్లాస్టిక్ మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలను చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకుందాం.